ముమ్మడివరం బాలయోగి వారు చెప్పినటువంటి సందేశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటంటే, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు మీ పాపాలు పంచుకోరు. అందుచేత మీరు వాళ్ళ కోసం పాపాలు చేయటం ఎందుకు? ఎంత అద్భుతమైనటువంటి సందేశం అండి. దేనికి సంపాదిస్తున్నావు అంటే, సంసార పోషణ, కుటుంబం కోసం అంటారు. సరే, సంపాదించాలి, దాని తప్పేం లేదు. ఎన్నో ఆ సంపాదన కోసం ఎన్నో తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, అధర్మంగా వ్యవహరిస్తారు, అన్యాయంగా సంపాదిస్తారు. చివరికి ఏమంటారంటే, నా పిల్లల కోసం అంటారు, నా కుటుంబం కోసం అంటారు. సరే, కుటుంబం కోసమే సంపాదిస్తున్నాం. కానీ ఆ సంపాదన పాపాలతో సంపాదిస్తే వాళ్ళు నీ ధనాన్ని పంచుకుంటారు కానీ, నీ పాపాల్లో వాటా మటుకు తీసుకోరు. నువ్వు సంపాదించిన ధనము వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. పాపాలు తీసుకుని నువ్వు పైకి వెళ్ళిపోతావు. అదే చెప్తున్నారండి ముమ్మడివరం వాళ్ళు. దానికి పాపాలు ఎందుకు చేయడం అంటారు. వాళ్ళు ఏమైనా వాటా వేసుకుంటే పోలే, నువ్వు చేస్తే కొంత వాళ్ళకి కూడా వెళ్తారు. ఏమీ వెళ్దవు. పాపాలు మటుకు 100% నీవే. ధనం మటుకు అందరూ బాగా పంచుకుంటారు. దెబ్బలాడి మరీ పంచుకుంటారు. పాపాలు మటుకు ఎవరు దెబ్బలాడరు. నా అక్కర్లేదు, నువ్వే ఉంచుకో అంటారు. ఇది అర్థం చేసుకోకపోతే ఎంత నష్టపోతాం మనం. జీవితాన్నే కోల్పోతాం. వచ్చింది లాభం కోసం, వెళ్ళేది పాపాలతో.